నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నారవారిపల్లిలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు సీఎం దంపతులు స్వయంగా బహుమతులు అందజేశారు. దీనిపై మరింత సమాచారం నారవారిపల్లి నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే మొదటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సతీమణి భువనేశ్వరి, మరోపక్క ఐటీ శాఖ మంత్రి లోకేష్ వీళ్ళందరూ కూడా నారావారిపల్లిలోని ఈ క్రీడా మైదానంలో పిల్లలకందరికీ ఆటల పోటీలు పెట్టారు. దాంట్లో ఉత్తీర్ణులైన వారికి అందరికీ బహుమతులు కూడా ఇస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విజేతలు పోయిన విద్యార్థులందరికీ కూడా ఇక్కడ బహుమతులు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నారావారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యంగా నారా ఫ్యామిలీ, అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ కూడా పూర్తి స్థాయిలో నారావారిపల్లిలో 4 రోజులు ఉన్న నేపథ్యంలో మొదటి రోజు విద్యార్థులందరికీ కూడా ఆటల పోటీలు పెట్టారు. వాటిలో బహుమతులు కూడా అందజేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ స్టేజ్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అది సత్యమైన భువనేశ్వర్ గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, ఈ విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అదేవిధంగా కాళాస్త్రి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, మన చంద్రగిరి ఎమ్మెల్యే నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉన్న దృశ్యాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ కూడా నారావారిపల్లిలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు ఇక్కడ ముఖ్యమంత్రి ఈ స్వగ్రామంలో జరుగుతున్న ఈ ఏవైతే సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు మాత్రం ఈ విద్యార్థులకు ఏదైతే బహుమతులు ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు నారా ఫ్యామిలీ కావచ్చు, నందమూరి ఫ్యామిలీ కావచ్చు, ఇప్పటికే ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకున్నారు. అక్కడే ఈ 3 రోజుల పాటు ఈ సంబరాలంటే కూడా పూర్తిగా చేసుకుంటున్నారు. అయితే మరియు రెండో రోజు ఏదైతే భోగి పండుగ కూడా ఇక్కడే జరగనుంది. ఏదేమైనప్పటికీ నారావారిపల్లిలో మాత్రం సంక్రాంతి సంబరాలు మాత్రం అంబరాన్ని అంటుతున్నాయి. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. విద్యార్థులంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉండగా ప్రతి ఒక్కరూ అక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు. ఈ దృశ్యాలు నిజంగా ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా ఉద్దేశపరిచే విధంగానే ఉద్వేగంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రితో తమ గ్రామస్తులందరూ కూడా ఫోటో దిగుతుండడం ఇవన్నీ కూడా ఈ పిల్లలందరూ కూడా ఉత్సాహపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్నాయనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఈ నారావారిపల్లిలో, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లిలో చేసుకోవడం మాత్రం చాలా ఆనందంగా అని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్పుకునే పరిస్థితి అయితే ఎందుకు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా అంటే తమ ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు పొందడం, దాంట్లో ముఖ్యంగా దేవాంశం కూడా ఉండడం అనేది ఈ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.